నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగం. తిరుపతి అలిపిరి వద్ద ఆకస్మికంగా జరిగిన ప్రమాదంతో కలకలం. కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో భయాందోళనలకు గురైన ప్రజలు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న నటరాజ్ సురేష్, సునీత, సాయి ప్రేమ, సత్యవారి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర, సారే, పసుపు కుంకుమలతో జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఉభయదాతలను సత్కరించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో ఆదరణ వచ్చిందని, దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్న దాతలకు శ్రీ కోటమతల్లి ఆశీస్సులు ఉంటాయని నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్లం రమణయ్య, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, బాలు, కృష్ణయ్య, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, సుధీర్, సందీప్, కొసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కుమార్ పాల్గొన్నారు. అమ్మవారి దేవస్థానం ఈరోజు అన్నదాన ఉభయకర్తలతో ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్బీకేఆర్ నటరాజు సురేష్ గారు, సునీత గారు, వాళ్ళ అబ్బాయి సాయి ప్రేమ, సత్య ఈరోజు వాళ్ళ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడు ఉండాలని నిండుగా ఆ కోటమ్మ తల్లి ప్రార్థిస్తున్నాము. లైన్లో రండమ్మా, లైన్లో రండమ్మా. ఎందుకమ్మా 5 నిమిషాలు ఎంతసేపు? 5 నిమిషాలే కదా. కావాలమ్మా. రసం మంచిగా
నమస్కారం. ఈరోజు కోటమ్మ తల్లి దేవస్థానంలో 2021 సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా పాల్గొని భక్తులకు అమ్మని కోటమ్మ తల్లి దయతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈరోజు అన్న ప్రదాత నటరాజ్ సురేష్ గారు, సునీత గారు, సాయి ప్రేమ, సత్య గారు ఉభయదాతలు ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఈ భక్తులకి ఉభయదాతలకి ఆ అమ్మని కోటమ్మ తల్లి ఆశీర్వాదం దీవెనలు ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. మళ్ళీ రేపు వచ్చే దాదాపు దాదాపు 50 నెలల అన్నప్రసాద దాతలు శుక్రవారం కోటమ్మ దేవస్థానంలో అన్నప్రసాదానికి అందరూ దాతలు ముందుకొచ్చారు. వారందరికీ దాతలందరికీ మరొకసారి కోటమ్మ తల్లి దీవెనలు ఉండాలని ఆ ఆశీర్వాదాలను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి అలిపిరి వద్ద ఆకస్మికంగా జరిగిన ప్రమాదంతో కలకలం చెలరేగింది. తిరుమల నుండి తిరుపతికి తిరుగు ప్రయాణంలో ఉన్న కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో అక్కడున్న వారు భయాందోళనలకు గురయ్యారు. కారు ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు మంటల్లో మండిపోయిందని చెబుతున్నారు. కారు ఇంజన్లో మంటలు గమనించిన కారు డ్రైవర్, ప్రయాణికులు అప్రమత్తమై కారులో నుండి దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారు మంటల్లో పడిపోయిందని చెబుతున్నారు. కారు ఇంజన్లో మంటలు గమనించిన కారు డ్రైవర్, ప్రయాణికులు అప్రమత్తమై కారులో నుండి దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ వెంకటాద్రిపై వేంచేసి ఉన్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఉత్సవాల్లోని మొదటి రోజున స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, యాగశాల అర్చనలను వైదిక వర్గాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త ఎంఎస్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. వేడుకల్లో భాగంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల విశేషాలను వివరించారు. శ్రీమన్నారాయణ పెందుర్తి వెంకటాద్రి, మన వెంకటాద్రిపై ఈ రోజు నుంచి కూడా పాంచాంగిక దీక్షతో బ్రహ్మోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. 1997 సంవత్సరంలో వైశాఖ మాసంలో దశమి పర్వదినాన్ని స్వామివారి సన్నిధి చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అది మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. వైశాఖ మాసంలో దశమి పర్వదినాన్ని సందర్భంగా దానికి 2 రోజుల ముందుగానే ఈరోజు విశ్వక్షేణ పూజ, అంకురార్పణ కార్యక్రమాలు చేసి రేపు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం చేసి రేపు సాయంత్రం సమయంలో విశేష మళ్ళీ తులసి అర్చన కార్యక్రమం చేసి 18వ తారీఖు నాడు సాయంత్రం సమయంలో దశమి పర్వదినం కాబట్టి శ్రీవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం సుమారుగా 108 మంది దంపతుల చేత కళ్యాణోత్సవం జరుగుతుందన్నమాట. 19వ తారీఖు నాడు శ్రీవారి తిరువేదోత్సవం జరుగుతుంది. 20వ తారీఖు నాడు మహాపూర్ణావతి, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు చేసుకొని సాయంత్రం సమయంలో ద్వాదశారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ చక్కగా చేస్తున్నారు.
వచ్చే భక్తులందరికీ కూడా ఉచితంగా సాయంత్రం సమయంలో ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది. కార్యక్రమాల్లో భక్తులను పాల్గొంటే దేవస్థానం ముందుగా మీరు తెలియజేసినట్లయితే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించడానికి అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలంలో చెగిరెడ్డిపాడు, వెల్లటూరు, కోడూరు, చిన్న నందిగామ, గుర్రాజుపాలెం, కుంటముక్కల, వెంకటాపురం గ్రామాలలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సాదరంగా స్వాగతించిన వారందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమయ్యారు. 2 నెలల పాటు తన కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. మీరందరూ కష్టపడ్డ అందరికి ఒకసారి వ్యక్తిగతంగా కలిసి ధన్యవాదాలు రావటం జరిగింది. మీ అందరికీ నా నమస్కారం. తప్పకుండా ఎందుకంటే మీ ఊరు వచ్చేటప్పటికి గత ఎన్నికల్లో చాలా నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీకి. దగ్గర 760 దగ్గర మరి ఇప్పుడు మీరు 760ని పూరించి దగ్గరికి నష్టం తగ్గించడం అంటే చాలా అదే చూద్దాం మరి ఏం జరుగుతుందో చూద్దాం. తప్పకుండా ఏమైనా మీరందరూ చాలా కష్టపడ్డారు. గతంలో ఉన్న నష్టం అయితే ఇప్పుడు గ్యారెంటీ ఉండదు. సరే లాభంలోకి వెళ్తుందా ఏంటి అన్నది అనేది రేపు 4వ తారీఖు చేస్తే కానీ మనకు బాగా అర్థం కాదు. ఏవైనా మిగతా కార్యక్రమాలు ఎట్లా జరిగినా నేనే వ్యక్తిగతంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళాలని చెప్పి వచ్చాను. మీ అందరికీ నా నమస్కారం. నమస్తే. గెలవటం కంటే పార్టీ రాష్ట్రంలో అధికారులు రావటం అత్యంత ముఖ్యం. దానికోసమే నా మైండ్ అంతా, నా మనసు ఎక్కువ తపన పడతా ఉంది. తప్పకుండా ఇది అది రెండు మీ అందరి ప్రేమతో, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి కష్టంతో పార్టీ గెలుస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రమ చేసిన అందరికీ కలిసి మీ అందరికి ధన్యవాదాలు చెప్తామని వచ్చారు. తప్పకుండా మనం గెలుస్తాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. కాకపోతే మీరు ఇంటర్వ్యూలు మీరు చెప్పినవి అట్లా అనుకోబాకండి. గెలుపా ఓటమి అనేది ప్రధానం. గెలుపులోనే ఉంటాం ఖచ్చితంగా. మనకని వీటన్నిటికంటే ప్రధానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం. ఫస్ట్ అది, సెకండ్ ఇది అని అనుకుంటున్నా. 2 కలిసి జరుగుతాయని నేను అనుకుంటా ఉన్నా. మీ అందరికీ శ్రమపడ్డ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసడం కోసం మేము మధ్యకి వచ్చాను. నిన్న ఉదయం నుంచి మొదలెట్టే అన్ని గ్రామాలు ఇబ్రహీంపట్నం రూరల్ మండలం పూర్తయినాయి. ఈరోజు మనం అటు నుంచి జి కొండూరు మండలం కూడా కలుస్తూ వస్తూ ఉన్నాను. ఏమైనా మీ అందరికీ నా ధన్యవాదాలమ్మా. ప్రతి ఒక్కళ్ళు మీదే ఎలక్షన్ లాగా, మీరే కృష్ణప్రసాద్ లాగా చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, నా కోసం మీరందరూ కష్టపడ్డందుకు మీ అందరికీ మరీ కలిసి ధన్యవాదాలు చెప్పేద్దామని చెప్పి ఊళ్ళోకి వచ్చాను. నమస్తే, అందరికీ నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సంతోష్పురంలో ఏనుగుల గుంపు శుక్రవారం హల్చల్ చేశాయి. ప్రధాన రహదారిపైకి ఏనుగులు రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏనుగులు పంట పొలాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేయడంతో రైతులు మరోవైపు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను గ్రామాలకు దూరంగా తరలించాలని ప్రజలు కోరుతున్నారు. ఏనుగుల వద్దకు ఎవరూ వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఏళ్ల తరబడి ఏనుగులు ఈ మండలాన్ని వదిలి వెళ్లకపోవడంతో ఒక బాధ అయితే, మరోపక్క కుక్కలు మనుషులను చంపేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది చిన్నదా, ఇది చుట్టం చూసి ఎలా చూడుతుంది పొందతానే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు.
అన్నప్రసాద వినియోగం. తిరుపతి అలిపిరి వద్ద ఆకస్మికంగా జరిగిన ప్రమాదంతో కలకలం. కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో భయాందోళనలకు గురైన ప్రజలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.